ఆంధ్రప్రదేశ్లో వార్తను అందించటంలో నంబర్ 1. ప్రజల సమస్యలను, నిరుద్యోగ సమస్యలను, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ సమస్యలను, ఏ ఇతర సమస్యలనైనా మా సమస్యలుగా భావించి ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం వాటి నివారణ మార్గాలతో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి మీ ముందుకొస్తున్న ఈ వివిడి న్యూస్ టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూడండి వివిడి న్యూస్ టీవీ లైవ్. వివిడి న్యూస్ టీవీ. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జరిగాయి. ముద్రగడ భౌతిక కాయానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం అంతిమయాత్రలో పాల్గొని ముద్రగడ పాడను మోశారు. జగన్ తో పాటు బొత్స సత్యనారాయణ సహా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు హాజరయ్యారు. ముద్రగడ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు, అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొంతసేపు వివాదం నెలకొంది. కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని గౌరవించాలని జక్కంపూడి గణేష్ తో పాటు పలువురు నేతలు కోరారు. ముద్రగడ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని జగన్ పేర్కొన్నారు. 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలు అందించారని కొనియాడారు. కాపు సామాజిక వర్గ సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడని, తనకు పితృ సమానుడని అన్నారు. ముద్రగడ మరణం ఆయన కుటుంబానికి కాకుండా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రజలకు తీరని లోటని పేర్కొంటూ ఘన నివాళులర్పించారు. ఎవరు మీద పడద్దండి. కార్యకర్తలారా దయచేసి సహకరించండి, కుటుంబ సభ్యులకు సహకరించండి. కార్యకర్తలారా కుటుంబ సభ్యులకు సహకరించండి. అభిమానులారా దయించి కుటుంబ సభ్యులకి సహకరించండి. పోలీసు వారికి సహకరించండి. చూసుకోవద్దండి. దయించి బాబు దయించి ఎవరు తొయ్యొద్దండి, ఎవరు తొయ్యొద్దు. బాబు ఖాళీ ఇవ్వాలి, ఖాళీ ఇవ్వాలి, ఖాళీ ఇవ్వండి. బయటికి తీసుకెళ్ళడానికి ఖాళీ ఇవ్వండి, దారి ఇవ్వండి, దారి ఇవ్వాలి. దయించి దారి ఇవ్వండి. బాబు ముందు దారి ఇవ్వండి, ఖాళీ ఇవ్వండి. దయించి దారి ఇవ్వాలి, ఖాళీ చేయాలి. మీద పడద్దు. కుటుంబ సభ్యుల మీద అడిగి వచ్చాము.